బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకున్నారని చెప్పి మనం ఎప్పుడూ తిడుతూ ఉంటాం. స్వతంత్రోద్యమ నాయకుల గురించి మనం పుస్తకాల్లో చదువుకొని ఉంటాం. బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియానిటీని తీసుకొచ్చి భారతదేశంలో వదిలారు, హిందువులు కొంతమంది క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంతలా క్రిస్టియన్ భావజాలం ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కారు మీద వినాయకుడు లోగో వేసుకున్నారు. ఇది నిజమే, నమ్మడానికి వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఇది నిజం. బ్రిటిష్ కార్ల కంపెనీ ల్యాన్జే అంటే 9559 అనే కారు మోడల్ ఉంది. దానిలో కారు లోగోలు, కంపెనీ లోగో ఎక్కడెక్కడైతే వస్తుందో అక్కడ ప్రతి చోట ఈ వినాయకుడు లోగోను పెట్టుకున్నారు. ఇది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. మన దేశంలోనే హిందువులు చాలామంది హిందూ దేవుళ్ళ బొమ్మలు ఏదన్నా పెట్టుకుందామంటే సిగ్గుపడుతూ ఉంటారు. హిందువుని అని చెప్పుకోవడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అరే, ప్రపంచవ్యాప్తంగా వేరే మతాలు పాపులర్ అయ్యి ఉన్నాయి, హిందూ మతం చెప్పుకుంటే మనకి ఏదన్నా కొంచెం చిన్న చూపు చూస్తారేమో అనే ఉద్దేశంతో చెప్పడానికి ఆలోచిస్తారు. కానీ బ్రిటిష్ కంపెనీయే మన హిందూ దేవుళ్ళ ప్రతిమని పెట్టుకుంది. అసలు వాళ్ళు బలంగా నమ్మేది ఏంటంటే వినాయకుడు బొమ్మ పెట్టడం వల్ల భయం భీతి కలగకుండా ఉంటాయంట, విజయం వరిస్తుందని వాళ్ళు నమ్ముతారంట. అందుకనే ఆ కంపెనీ లోగోని క్రియేట్ చేయడం జరిగిందంట. ఆ కారును తయారు చేసినటువంటి టీంలో ఉన్న జార్జ్ హ్యారిసన్ అనే వ్యక్తి ఇండియాలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతని బలంగా నమ్ముతారంట. ఇది కూడా గొప్ప విషయం. చూసారా, మనం మన ఆధ్యాత్మికతను నమ్మడం మానేసాం, పక్క దేశాల వాళ్ళు నమ్ముతున్నారు. ఏదేమైనా ఈ ల్యాన్స్ అంటే కారు గురించి, అలాగే ఈ కారు వాళ్ళు వినాయకుడు ప్రతిమను పెట్టుకున్న దాని గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.